మన కుటుంబం అంతా బాగుండాలనుకున్న చేతులు సార్ ఇంకెంత ముగ్గురు ఎట్లా ఎదుర్కొన్నాం మేము చాలా మంది అందరూ ఇస్తారు కదమ్మా మీ చేతుల్లో ఉందండి మీ జీవితం చేసుకుంటానంటే చెప్తాను మీ జీవితం మీ చేతుల్లో ఉంది మీ సంతోషం మీ చేతుల్లో ఉంది మీ సౌఖ్యం మీ చేతుల్లో ఉంది అన్నీ మీ చేతుల్లో ఉంది కానీ చిన్న ఎక్కువ ఎలా ఉన్నాం అలా కాకుండా చిన్న రకం పెట్టాం అంటే 9 వారాల ముందు 9 వారాల రకమమ్మా 9 శుక్రవారాలు ప్రారంభం 9 శుక్రవారాలు అయినప్పుడు 9 కన్నా 72 రోజులు కానీ 41 రోజులు రకాన్ని మళ్ళీ ఇచ్చారమ్మా అంటే 72 రోజులు అంటే కష్టమైపోతుంది మనకి కాబట్టి 41 రోజులు రకాన్ని ఇచ్చారు అమ్మ నువ్వు వచ్చే గమ్మున రా మన ఇల్లుని అతి సుందరంగా తయారు చేసుకునే మనలో చాలా మందికి మన పూర్వీకులు అవలంబించారు కానీ మనం ఈ మధ్యని అవలంబించలేకపోతున్నాం ఏం చేయాలంటే అమ్మ ఈ వ్రతం యొక్క మొదటిది మీరు దీపం వెలిగిస్తారు అంటే సభ్యులు ఇస్తారు కదమ్మా వెలిగించిన వెంటనే అగ్నిదేవుని ఆహ్వానం చేసుకోవాలి అంటే ఒక రాగం చేస్తున్నట్లే చేసిన వెంటనే ఓం నమో నారాయణ మంత్రం మాత్రం ఎట్టి పరిస్థితులను వదలకూడదు ఎప్పుడు నుండి ఈ అగ్ని ఎగిరించి అమ్మ అని మాట్లాడుతుంది అగ్ని ఎగిరించిన కాడి నుంచి మళ్ళీ లాస్ట్ కూర ఉండే వరకు అంటే లాస్ట్ కూర మొత్తం స్టవ్ వరకు ఓం నమో నారాయణ మంత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అలా వదలకపోతే ఏమవుతుందో తెలిసింది మేము చెప్తున్న మంత్రం యొక్క శక్తి ఆ ఆహారంలో ప్రవేశిస్తుందమ్మా ఎప్పుడైతే దివ్యశక్తి దానిలో ప్రవేశించిందో అది ప్రసాదంగా మారుతుంది అది మన మాటలను పిల్లలకు కానీ మన బాధపడుతున్న భర్త అందరి భర్తలు బాధపడుతున్న కొన్ని బాధపడుతున్న భర్తలు కానీ అది 41 రోజులు మనం వాళ్ళకి ప్రసాదంగా పెట్టగలిగితే ఎటువంటి వాడైనా మాట్లాడాలి 10 రోజుల్లో బాధపడుతుందండి చాలా మందికి ఇక్కడ సేవ చేసుకున్న వాళ్ళకి 10 రోజులు అలా చేస్తే మారిపోయింది మొత్తం 41 రోజులు చేసుకున్నారు 41 రోజులు అలా చేయగలిగితే దివ్యంగా ఎవరైనా మాట్లాడమ్మా అయితే 6 నియమాలు ఉన్నాయన్న దీనికి అంటే 9 నియమాలు మొత్తం 6 నియమాలు చెప్తాం ఉన్న 3 నియమాలు ఎంతో కలిపైన వాళ్ళకి చెప్తాం లాస్ట్ 6 నియమాలు ఏంటంటే ఫస్ట్ భక్తులు తెచ్చుకోవడమ్మా ఎంతమంది తెచ్చుకో చూడలేకండి 500 మందిలో 5 ఆగ్రహించారమ్మా కొంతమంది భక్తులు తెచ్చాకపోతే నిధులు పడతలేదు రెండోది అత్తమామ మాట్లాడుతున్నారు మామూలుగా ఉంది అంటే అత్తమామ సీరియస్ అంటే మైండ్కి ఎక్కడం అప్పుడప్పుడు ఇలాంటి చింతలు వస్తుంది ఫస్ట్ అదన్నమాట రెండోది అత్తమామలు తల్లిదండ్రులు చూసుకోవాలి మూడోది ఎవరైనా అన్నమో రామచంద్రాన్ని టైంకి అన్నమో రామచంద్రాన్ని అప్పుడు కూర్చోడానికి కొంచెం పట్టి అన్నం పెట్టాలి నెక్స్ట్ 4వది మనం తినే ఆహారాన్ని మన లోపల భగవంతుడు ఉన్నాడమ్మా ఇప్పుడు ఆగ్లాసం చూసారా ఆయనే భగవంతుడు రే బాబు నాకు కొంచెం అన్నం పెట్టరా బాబు అడుగుతున్న లోపల ఉంది మనం ఏం చేస్తున్నాం ఉత్తత్తమానం ఉపవాసం ఉంది సాయంకాలం కసెట్ వండుకోవాలా లేదా దోశ వేసుకోవాలా లేదా పళ్ళు తినాలా ఇది మన ఆలోచన ఉత్తత్తమానం ఉపవాసం ఉంటాం కట్టే ఈ ఆకలి బాధ పెట్టి మనం ఏం చేస్తున్నాం పెసరట్ట ఉప్మా ఇదైతే బాగుంటుందా కాంబినేషన్ లేదా మార్చుకుందామా ఇది పొద్దుకుండా మన ఆలోచన అలా ఉంటాయి ఉపవాసం ఏంటో తెలుసమ్మా నిరంతరం జపం చేసి కూడా ఎప్పుడూ ఉపవాసం చేస్తారు కంటిన్యూగా జపం జరుగుతూ చూసారు అప్పుడు ఓం నమో నారాయణ ఓం నమతో ఏదో ఒకటి కంటిన్యూగా చేసి కూడా ఎప్పుడు ఉపవాసం ఉన్నట్టే శరీరంగా ఉపవాసం చేసుకున్నట్టే అలాగేంటంటే ఆ లోపల ఉన్న పరమాత్మకి ఆహారాన్ని భేదం చేయాలి మనం తింటున్నట్టు కాదు ఆ లోపల భగవంతుడు ఉన్నాడు ఇప్పుడు నారాయణ అనుకున్నాం అనుకో శాస్త్రంలో కూర్చొని ఉన్నాడు నేను తింటున్న ప్రతి పొద్దా కూడా ఆయన ఇంట్లో పెట్టినట్టు అనుకున్నాం అనుకోండి ఆయన ప్రతి రోజు సేకరిస్తారు అలాగా అమ్మ నెక్స్ట్ 4వది ఏంటమ్మా 5వది ఇరుగు పొరుగు అదప్ప ఎవరు బాగా పెట్టుకున్నారమ్మా ఇరుగు పొరుగు వచ్చి గొడవ ఆడకూడదమ్మా ఆ గొడవ అయినా మనం గొడవ ఆడకూడదు ఆయన కూడా పాపం ఎంత సిగ్గుపడుతున్నాడు ఆయన ఒక ఆయన సిగ్గుపడతాడు అక్కడ ఓకే
అయితే విషయం తిరుగుబడి వాళ్ళతో గొడవలు కొడదాం. 5 అయ్యే కదమ్మా. 6 ఏంటనుకున్నారు, లక్ష్మీలో తయారవ్వడం. ఒకసారి లక్ష్మీలో తయారవ్వాలంటే ఒక ఆవిడ ఉందండి, బ్యాంకులో అయింది వస్తువులు, మీరు లక్ష్మీలో ఎలా తయారవ్వమంటారు, అన్ని వస్తువులు చెప్తే లక్ష్మీలో తయారవుతూ అంటారు అన్నాను ఫస్ట్ లో ఒక ఆవిడ ఉందండి. మరి బ్యాంకులో వచ్చి తీసుకుపోవాలంటే మన లక్ష్మీలో తయారు చేయలేం కదండి, ఉన్నంతలో లక్ష్మీలో తయారవ్వాలి. ఏమో ఈ 6 నియమాలు పాటించి 41 రోజు మనం చేయగలిగితే 10 రోజులు దాటుకుంటే మార్పు వస్తుంది. మా ఆయన నా మాట లేదు, నేను ఏం చెప్పినా ఎంతలేదు, నన్ను ఏమో ఇలా తిడుతున్నాడు తాగుతున్నాడు ఏం చెప్పుకోవడం కాదండి, వ్రతం చేసుకోవడానికి లేదు. ఎంత మార్పు వస్తుందంటే మీరే నమ్మలేదు. ఎవరికైనా చెప్పండి అమ్మా. అంటే బాగా భర్త బాధపడే వాళ్ళు ఉంటారు కదా, పిల్లల వాళ్ళు బాధపడే వాళ్ళు ఉంటారు. ఏమవుతుంది ఇంటి దగ్గర చేసి ఆ ప్రసాదం ఆయన పెట్టండి, మొత్తం మారిపోతుంది 10 రోజుల్లో. చూసారా మా పెద్దవాడికి ఎలా అవుతుందో. ఓకే తల్లి, ఇది విషయం. ఈ 6 నియమాలతో చేయండి, ఈ వ్రతం చేసుకోండి. అందరూ బాగున్నా కూడా చేస్తూ మరీ మంచిదమ్మా.